మరి మరి ఆ సమాచారం రాదు. అంతర్గతంగా మంత్రులు మందలిస్తే బయటికి సమాచారం ఎలా వచ్చింది? లేదు వాళ్ళే బయటికి అనౌన్స్ చేశారా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేదే తెలియదు. ఇది ఏదో ఒక్కసారి ఒక ఇష్యూ పైన జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రిపీటెడ్గా జరుగుతుంది కదా. సో కొన్ని మీకు మరి ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకి వెళ్ళాడు. తోతాపురి మామిడి రైతుల సమస్య మీద వెళ్ళాడు. ఇవాళ పేపర్లో చూడండి, మామిడి రైతుల కోసం క్యాబినెట్ 260 కోట్ల ప్యాకేజ్ ఆమోదించింది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శలో ఉన్నాడు, కోట్ అండ్ కోట్ దండయాత్రలో ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇక్కడ క్యాబినెట్ ఆమోదించింది 260 కోట్లు. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఇది యాక్సిడెంటల్గా జరిగిందా? నిన్న క్యాబినెట్ 260 కోట్ల ప్యాకేజీ వాళ్ళ పేజ్ 1లో వార్త చూడండి. మీరు ఇచ్చినప్పుడు క్యాబినెట్ తెలియదా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులే పరామర్శిస్తున్నాడని? ప్రజలు అనుకోరా? మామిడి రైతుల పరామర్శకు జగన్ వెళ్ళడంతోనే క్యాబినెట్ 260 కోట్లు విడుదల చేసింది కదా అని అనుకోరా? మీరు చేసే ఏ పొలిటికల్ విమర్శ అయినా దీనికి నిలబడుతుంది. ఈ రెండు వార్తలు చూసేవారు. బంగారపాలెంలో మామిడి రైతుల్ని పరామర్శకు వెళ్ళిన వార్త, ఇది కూడా పేపర్లు వచ్చింది. దండుపాలెం, బంగారపాలానికి దండుపాలెం, ఏదో ఒక వార్త వెళ్ళిన వార్త వచ్చింది. పక్కనే ఆ వార్త కూడా ఉంది. 260 కోట్లు మామిడి రైతులకు రాష్ట్ర మంత్రివర్గం ప్యాకేజ్ ఆమోదించింది. నిన్నటి పేపర్. బంగారుపాలెంకు నేడే జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడు, దండుయాత్ర చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు మామిడి రైతుల పరామర్శ పేరిట అని నిన్న పేపర్లో వార్త. పక్కనే వార్త ఏంటి? మామిడి రైతులను ఆదుకోండి, కేంద్రానికి లేక. ఏమనుకోవాలి ప్రజలు? ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? పోనీ ఇది మొదటిసారి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల పరామర్శ, ఆ వార్త పొగాకు రైతులను ఆదుకోండి, కేంద్రానికి మంత్రివర్గ విజ్ఞప్తి. మీకు మిర్చి యార్డుకు వెళ్ళి మిర్చి రైతుల్ని ఆదుకోండి, జగన్ పరామర్శ అని వైసీపీ పత్రికలో వస్తుంది. వైసీపీని వ్యతిరేకించే పత్రికలో మిర్చి యార్డుపై దండయాత్ర అని వస్తుంది. బట్ ఏదైనా మిర్చి యార్డుకు పోయిన వార్త ఉండదు అక్కడ. మిర్చి రైతులు ఆదుకోండి, కేంద్రానికి చంద్రబాబు లేక. సో వాట్ డస్ ఇట్ మీన్? సో ఇక్కడ మంత్రులు పనిచేయడం తర్వాత సంగతి. జగన్ ఎవరు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఎదుర్కోవడం ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తున్నది ఆ మంత్రివర్గమే. నేను అనేది ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మామిడి రైతుల సమస్య తెలియదు కాదు. ఈసారి మామిడి విపరీతంగా ప్రొడక్షన్ వచ్చింది. ఇది అర్థం కావాలంటే ఎవరు రోడ్డు మీదకి పోతే తెలుస్తుంది. మనమే అందరం మామిడి పళ్ళు కొనుక్కుంటున్నాం కదా. మామిడి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దొరుకుతుంది. మామిడి రైతుకు ధర పడిపోయిందన్నది అందరికీ తెలుసు. వారం 10 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్తున్నారని నిర్ణయం బయటకు వచ్చింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా, తెలియకుండా ఉండదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్తాడు అని బయటికి రాకముందే క్యాబినెట్ ఆమోదించి ఉంటే జగన్మోహన్ రెడ్డి విల్ బి డిసార్మ్డ్ కదా. ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకముందే మంత్రిమండలి ఆమోదిస్తే ఏమన్నది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తా అన్నప్పుడు ఏమన్నారు? సీజన్ ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు సీజన్ ఎండింగ్లో 260 కోట్లు ఇచ్చి ఏం చేస్తారు? కేంద్రానికి లేఖ రాసి ఏం చేస్తారు? అంటే హూ ఈజ్ మేకింగ్ జగన్ లెజిటిమేట్? నాకు చెప్పండి. జగన్కు గౌరవాన్ని పలుకుబడిని ఎవరు ఇస్తున్నారు చెప్పండి? మీరే ఇస్తున్నారు కదా. ఆయన మామిడి రైతులు పరామర్శించే సమయంలోనే మీరు మంత్రిమండలి ఎందుకు ఆమోదిస్తోంది? ముందెందుకు ఆమోదించదు? 10 రోజుల ముందు, 15 రోజుల ముందెందుకు ఆమోదించదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మంత్రుల మీద నెట్టి వేస్తే లాభం ఏంటి? మంత్రులు జగన్ ఎదుర్కొంటలేరని జగన్కు అవకాశం ఇస్తున్నది క్యాబినెటే కదా. నిన్న నిర్ణయం ఇందుకు ఉదాహరణ కదా.